నువ్వు? ఫ్రైడ్ రైస్. ఓ చూడబ్బాయ్, వార్తలు చదువుతాను అంటే కుదరదు. కాస్త కష్టపడాలి. ఇలా పగలంతా టైం వేస్ట్ చేస్తుంటే సాయంత్రం సమాచారాలు నీకెవరిస్తారు? చూడండి వామన్రావు గారు, మీ గొంతుతో వార్తలు చదివినా నాలంటూ ఎవడో డబ్బింగ్ చెప్పాల్సిందే. చూస్తూ ఉండండి, సాయంత్రం సమాచారాలు నాకే ఇస్తారు. బాబు, వార్తలు చదవడానికి కావాల్సింది గొంతు కాదు, గుండెల్లో నిజాయితీ, దేన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం. వీటన్నిటిని మించి ఈ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మామయ్య. ఓ 100? 470 రూపాయలు అయింది మామయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక? చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు లేదు. ఫోన్లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్ లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఫోన్లేరా, కుర్రోడివి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్, కాదనుకు. నో. 1 మంత్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా, అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె, ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య, చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఆ అమ్మాయి ముందు సర్వర్కి టిప్పించేటప్పుడు హుందాగా ఉండాలి కదా. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. కారణానికి 3 రూపాయలు చెప్పునా? ఈ 300 కూడా ఉంచు. ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో 1, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒకటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు,
ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసొద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు మొక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లు అవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య, ఏంటి చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా?